జీవో నెంబర్ 49కి వ్యతిరేకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కొనసాగుతుంది. కవ్వాల్ అటవీ సంరక్షణ పేరిట కేంద్రం ఇచ్చిన జీవో 49ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ తుడుం దెబ్బ బంద్కు పిలుపునిచ్చింది. బంద్కు సిపిఐ, సిపిఎం ఇతర వామపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. అయితే ఆదివాసీల సంఘాలు జీవో 49పై ఏం చెబుతున్నాయి, వారి ఆందోళనలకు కారణాలేంటనే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. ఆదివాసీ క్రాంతివీరుడు కుమరం భీం జిల్లాను ప్రభావితం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జీవో నంబర్ 49 రద్దు చేయాలనే డిమాండు క్రమంగా పెరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకే పరిమితమైన ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం చేయడానికి అటు ఆదివాసీ సంఘాలు ఇటు వామపక్ష పార్టీలు తీర్మానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఈ 49 జీవో ఏం చెప్తుంది, ఇవాళ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా బంద్ చేయడానికి కారణం ఏంటని చెప్పడానికి ఆదివాసీ వామపక్ష నేతలు ఉన్నారు. వారి మనోగతాన్ని తెలుసుకుందాం. సార్, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 49 వల్ల జరిగే నష్టం ఏమనుకుంటున్నారు, ఎందుకు బంద్ చేయాలని భావిస్తున్నారు? ఒకటి, ఈ జీవోలో పేర్కొన్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పారు. ఆ జిల్లాలో దాదాపు 339 గ్రామాలను ఎంపిక చేశారు. దీని ఫలితంగా జరిగేటటువంటి నష్టం ఏంటంటే ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రకరకాల పేర్లతోని రోడ్లు కానీ, లేకపోతే స్కూల్ బిల్డింగ్లు కానీ, అంగన్వాడీ సెంటర్లను కానీ, ఇందిరమ్మ ఇండ్లని కానీ అడ్డుకుంటున్నారు. ఈ రిజర్వ్డ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఏదైతే వచ్చిందో దాని ఫలితంగా అభివృద్ధి అనేది ఫస్ట్ ఆటంకం జరుగుతుంది. రెండోది, పులుల పెంపకం అని చెప్పి అంటున్నారు. టైగర్ జోన్, పులులను పెంపకం చేస్తే అక్కడ ఆదివాసులు ఎట్లా నివసిస్తారు? నివసించడానికి వీల్లేదు. ఇప్పుడు మనం కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ చూసాం. దాని ఫలితం ఏమైంది అని అంటే వేలాది మంది ఆదివాసులు భూములు కోల్పోయినరు, నిర్వాసితులైనరు. సేమ్ ఇక్కడ కూడా అదే జరగబోతుంది. అంటే ఆదివాసులు వాళ్ళ గ్రామాల నుంచి తరిమివేయబడతారు, వాళ్ళ భూముల నుంచి తరిమివేయబడతారు దాని ఫలితంగా. అందుకనే ఈ జీవోను వ్యతిరేకిస్తున్నాం మేము. ఇది వామపక్ష నాయకుని అభిప్రాయం. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జీవో నంబర్ 49 అటు మహారాష్ట్రలోని తాడోబా, ఇటు ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి కలిపి కవ్వాల్ జోన్ కలిపితే ఒక పులుల కారిడార్గా మారిపోతుంది. తద్వారా పులుల సంరక్షణ ఏంటో కానీ ఆదివాసీల మనుగడనే ప్రశ్నార్థకమవుతుందనే ఆవేదన వినిపిస్తుంది. సార్, ఏంటి అంతగానం ఆదివాసీలు ప్రతిదానికి ఆందోళన చేయడము, ప్రతిదానికి ఒక నిరసన వ్యక్తం చేయడము, ఆదివాసీల మనుగడకు వచ్చే ప్రమాదం ఏమంటావు? ఇవాళ ఆదివాసీలకు ఇప్పుడు మనకు కవ్వాల్ టైగర్ జోన్ ద్వారా ఏర్పాటు చేయడం ద్వారా ఏవైతే ఆటంకాలు కావచ్చు, వాళ్ళ అభివృద్ధి కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఎట్లా ధ్వంసమైనాయో ఇప్పుడు ఈ టైగర్ కారిడార్ ద్వారా కూడా అదే రకంగా నష్టం అనేది జరుగుతుంది. ముందైతే ఇవాళ పాలకులు ఏవైతే ఇవాళ మాకు ఆదివాసీలకు వచ్చం ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగంలో ఆదివాసీ చట్టాలు ఉన్నాయో వాటిని పూర్తిగా వైలేషన్ చేసిండ్రు. అంటే గ్రామసభ తీర్మానం లేకుండా, అక్కడ ఎటువంటి సంప్రదింపులు జరపకుండా 170 కానీ, పీసా చట్టాలు కానీ ఇవి ఉన్నాయి కదా, ఈ చట్టాలను మీరు ఉల్లంఘించి మీరు అక్కడ కన్జర్వేషన్ కారిడార్ని ఎట్లా ఏర్పాటు చేస్తారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా ఇవాళ కన్జర్వేషన్ కారిడార్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే మరో పోరాటాలకు మేము సిద్ధమవుతాం. ఇవాళ నష్టం అనుకున్నప్పుడు ఇవాళ ఆదివాసులు మీరు అక్కడ కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు చేస్తే మేము అటవీ ఉత్పత్తులు సేకరిస్తాం. అటవీ ఉత్పత్తులకు సేకరించడానికి వీల్లేదు. ఆవులు మేపడానికి, మేకలు మేపడానికి, లేక ఇతర కార్యక్రమాలకు కట్టెలు తేయడానికి, పొయ్యిల కట్టెలు కానీ ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. అనేక రకాలుగా ఇవాళ ఆదివాసులకు నష్టం ఉన్నది కాబట్టి ఆ యొక్క జీవో నంబర్ 49ను మేము రద్దు చేయాలంటున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వ సూచనలు సలహాలతోటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఈ జీవో నంబర్ 49ని 35/2025 ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని మేము వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ అనేక రోజుల నుండి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. డిమాండ్ ఇప్పుడు ప్రస్తుతం తాత్సారం అంటే సంప్రదింపులు జరిగింది, సమావేశాలు జరిగింది, రద్దు చేయరనే ఒక అనుమానం ఉంది. ఒకవేళ రద్దు చేయాలనుకుంటే ఏమి ఇప్పుడు ఈ బంధుతో ఇంకేం సంకేతం ఇవ్వాలనుకుంటున్నాం? కొమరం భీం కానీ, రామ్జీగోండ్ కానీ, బీసా ముండా యొక్క పోరాట వారసులం మేము. ఆ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఆదివాసులుగా పోరాటాలు మాకు కొత్త కాదు. ఏ తరహా పోరాటాలు చేయాలనేది మాకు తెలుసు. కాబట్టి ఆ పోరాటాలకు ఇవాళ ప్రభుత్వాలు తలగుతాయా ఊగయా తర్వాత ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా అయితే ఇవాళ మళ్ళీ ఇప్పుడు సర్పంచులు, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నది. ఖచ్చితంగా ఇవి 2 ప్రభుత్వాలను మేము ఓడగొడతాం. అదేవిధంగా ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు వీళ్ళని పొందబెడతాం. కాబట్టి ఇప్పటికైనా వీళ్లకు మేము విజ్ఞప్తి చేసేది, డిమాండ్ చేసేది ఒకటే, ఈ జీవో నంబర్ 49 ఏది ఉన్నదో దీన్ని వెంటనే మీరు రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఆదివాసీ తుడుం దెబ్బ నాయకుని ఆందోళన. అంటే జీవో నంబర్ 49 అమల్లోకి వస్తే కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్
జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కేవలం ఒక ఆదివాసీ గిరిజనుడే కాదు, గిరిజనేతడు ఒక కొడవలి, గొడ్డలి లేదా వ్యవసాయ పనిముట్లకు తీసుకొని పొలానికి వెళ్ళే పరిస్థితి ఉండదు. తద్వారా ఆదివాసీ గిరిజనేతలకు మనుగడకే ప్రశ్నార్థకమవుతుంది. ప్రస్తుతం ఉన్న ఆడా ప్రాజెక్టు యొక్క భవితం కూడా ఆందోళనగా మారిపోతుంది. ఇలా మానవ జీవితాన్ని ప్రభావితం చేసేలా అటు ఇంద్రావతి ఇటు తాడోబాని కలిపి కారిడార్గా ఏర్పాటు చేసే పులుల సంరక్షణ అటుంచితే మానవ మనుగడకు ప్రమాదం ఉంటుందనే ఆందోళన వీరి నుంచి వ్యక్తమవుతుంది. దీన్ని తక్షణం రద్దు చేయాలి. రద్దు చేయనట్లయితే ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక వినిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.